ఫోన్ ట్యాపింగ్లో రోజుకొక కొత్త పేరు బయటకు వస్తూ ఉంది. ఈరోజు ఇంకొక కొత్త పేరు బయటకు వస్తూ ఉంది. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో వాటి డీటెయిల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఈ ఫోన్ ట్యాపింగ్లో చాలా సంచలనమైన విషయాలు బయటపడతా ఉన్నాయి. ఇప్పటిదాకా కేవలం అధికారులు మాత్రమే ఈరోజు పెద్ద ఎత్తున విచారణ ఎదుర్కొన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభాకర్ రావు నుంచి మొదలుపెట్టుకుంటే రాధాకిషన్ రావు కానీ, భుజంగారావు కానీ, ప్రణీత్ రావు కానీ, తిరుపతన్న కానీ ఇలా చాలామంది పేర్లు బయటకు వచ్చినాయి. కానీ దీని అందరికీ కారణం, వాళ్ళందరూ చెప్తున్న కారణం ఏంటి అంటే ఇది కేవలం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోటే మేము చేశామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ కేసు మరొక మలుపు తిరుగుతుందనేది వాస్తవంగా అందరం కూడా చెప్పుకోవాల్సిన విషయమే. కాకపోతే ఇక కొంచెం సమయం మాత్రమే ఉన్నది. ఆ సమయం లోపల ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళ దోషులు ఎవరు, అందులో పాల్గొన్నది ఎవరు, దానికి కీలక ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనేది క్లియర్గా అందరికీ తెలిసే అవకాశం కనబడతా ఉంది. అయితే దీనిలో ఇంకొక కోణం చెప్పాలి మిత్రులారా, అసలు కేటీఆర్ ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అవుతున్నాడో ఒక్కసారి చెప్పాలి. ఎందుకంటే గతంలో అంటే 2 రోజుల క్రితం దాదాపు అన్ని మీడియా ఛానళ్ళకు కూడా ఆయన లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. అయితే ఆ తర్వాత నిన్న చూడండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సిరిసిల్ల ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మహేందర్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇమీడియట్ వాళ్ళకు కూడా నోటీస్ పంపిస్తానని చెప్పేసి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. నేను ఒకటే అడుగుతున్నాను, కేటీఆర్ సిగ్గు శరం ఉంటే నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవే అయితే నువ్వు ఒంట్లో వారేది తెలంగాణ రక్తమే అయితే నువ్వు ఈరోజు గతంలో 10 సంవత్సరాల్లో నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినవా చేయలేదా ఒప్పుకో, దాన్ని ఏదో చెప్పు క్లియర్గా. ఫోన్ ట్యాపింగ్పై కనీస వివరణ ఇవ్వకుండా ఈరోజు ఏం చెప్తా ఉన్నాడు, ఇష్టారీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, దొంగ ఒప్పుకున్నాడు కదా, చేస్తే చేసినచ్చు ఒకరు ఇద్దరు లంగలే దొంగలే అని చెప్పేసి అన్నాడు. అంటే మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పేసి ఆయన క్లియర్గా ఒప్పుకున్నాడు కదా, ఇంకేం మాట్లాడతావా? సిగ్గుశేరం ఉందా కేటీఆర్ నీకు? ఆల్రెడీ ఒప్పుకున్నావు ఫోన్ ట్యాపింగ్ చేసిన అని చెప్పేసి, ఆల్రెడీ ఒప్పుకున్నాక కూడా ఇంకా నేను లీగల్ నోటీస్ పంపిస్తా, ఆ నోటీస్ పంపిస్తా, ఈ నోటీస్ పంపిస్తా అని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తున్నావా? ఎవడరా బెదిరేది నీకు? ఎవడరా నీకు బెదిరేది? నీ అధికారంలో మంది మాగదులు పోలీస్ డిపార్ట్మెంట్ నీ కన్సర్నల్లో ఉన్న పని చేసినప్పుడే మాలాంటలో భయపడలేదురా బిడ్డ. నువ్వేంద్రా బీకేది మాది? సిగ్గుండాలే. లీగల్ నోటీస్ అనుకుంటా అవి అనుకుంటే పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎవడు భయపడతావు అనుకున్నావు? మా బొచ్చు మా ఎంట్రిక కూడా వీకలేవురా నువ్వు ఈడియట్. కొంచెం బుద్ధి వేసుకో ఇప్పటికైనా. ఆ పిచ్చిలేసినట్టున్నావు నీకు, ఆ పిచ్చిలేసి ఎర్రలేసి ఎర్రగడ్డ హాస్పిటల్లో రేపావో జాయిన్ అయ్యేటట్టున్నావు. నేను అదే అన్నాను. ఒక మిత్రుడు ఫోన్ చేసి నాకు వాస్తవంగా ఏమన్నానంటే, అన్నా నువ్వు వానికి పిచ్చి పట్టిందని చెప్పి ఎందుకు చెప్తా ఉన్నావు? రేపు ఆ పిచ్చి పట్టింది అనేటువంటి దాంట్లో వాడు రిలాక్సేషన్ వస్తుంది ఆ విచారణ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. నాకు నవ్వాలా ఏడాలి అర్థం కావట్లే. నిజంగా కూడా వాడికి పిచ్చి పట్టింది వాస్తవం కూడా. రేపు ఏం చేస్తారంటే విచారణలో కూడా ఇగో ఈయనకి పిచ్చి పట్టింది, సో అనవసరంగా వీడికి విచారణ తీసుకునే అవసరం లేదనే కోణంలో ఈరోజు వాడు ఒక రిపోర్ట్ తీసుకొని ఆ విచారణ తప్పించుకో ప్రయత్నం చేస్తున్నామని ఒక భయం కూడా ఈరోజు ప్రజల్లో నెలకొంటా ఉంది వాస్తవంగా. అంటే అంతకు తెగించినా ఆశ్చర్యం లేదు వానికి. కొంచెం కూడా సిగ్గు శరం ఇజ్జతి లజ్జ మానం లేకుండా ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి ఈరోజు పెద్ద ఎత్తున ఏదో లీగల్ నోటీస్ పంపించి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడరా నీకు బెదిరుతాడు? చెప్తున్నాగా, తెలంగాణలో ఉన్నటువంటి ఎవ్వడు కూడా నీ తాటాకు చప్పులకు భయపడేటోడు ఎవడు లేడు ఇక్కడ తెలంగాణలో. గుర్తుపెట్టుకో బిడ్డ. తమాషాలు చేస్తున్నావు, చిన్నపిల్లలు ఆట అనుకున్నట్టున్నావు బిడ్డ. అధికారం పోయి అది ఐఎస్ ఆటన అధికారంలో మంత్రిగా ఈరోజు రాజభోగాలు అనిపించినావు. ఈరోజు ఆ పాపాలు చేసినావు, ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూసినాం కదా, మొన్నటికి మొన్న కవిత అరెస్ట్ అయింది, నిన్నటికి నిన్న వాళ్ళ తమ్ముడు కన్నారావు అరెస్ట్ అయ్యిండు, కల్వకుంట్ల కన్నారావు. రేపు మాపో వాడు కూడా రాసి పెట్టుకోండి, అతి త్వరలోనే కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్లు కానీ ఇంకా మిగతా అంశాల్లో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. రాసి పెట్టుకోండి, అందులో నో డౌట్. ఎట్టి పరిస్థితుల్లో నీ కల్వకుంట్ల కుటుంబం జైలుకు పోక తప్పదు. ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించి తీరుతారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి పాపాలు, వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, దురాఘాతాలు, అవినీతి అక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఒకటా రెండా? లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తిన్నటువంటి దొంగల కొడుకులు ఈ కల్వకుంట్ల కాలకీలు. సిగ్గుండాలి కొంచెమైనా. మేము ఏదో పద్ధతిగా మాట్లాడదాము, పాపం ఎందుకులే అయిపోయింది అధికారం దిగిపోయింది కదా అని మేము అనుకుంటా ఉంటే ఇంకా రెచ్చిపోతా ఉన్నాడు, మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు. బిడ్డ గుర్తుపెట్టుకో, అధికారంలో ఉన్నప్పుడే మీ బెండు తీసినాం. మీ కల్వకుంట్ల కుటుంబం సంబంధించినటువంటి ఒక్కొక్కరి బెండు తీసి ఆ ప్రజల ముందు నంగా నిలబెట్టినాం బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇప్పుడు అధికారం నీది లేదు, నువ్వేదో లీగల్ నోటీస్ పంపిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే ఇక్కడ ఎవడు ఊరుకోడు. బరాబర్ ఇంకా
ఇంకా మీ ఇజ్జత్ ఏమన్నా ఉందో అవన్నీ కూడా రోడ్డు మీద నిలబెట్టి ప్రజలతోటి చెప్పులతో కొట్టి ఫోన్ ట్యాపింగ్లో రోజుకొక కొత్త పేరు బయటకు వస్తూ ఉంది. ఈరోజు ఇంకొక కొత్త పేరు బయటకు వస్తూ ఉంది. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో వాటి డీటెయిల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఈ ఫోన్ ట్యాపింగ్లో చాలా సంచలనమైన విషయాలు బయటపడతా ఉన్నాయి. ఇప్పటిదాకా కేవలం అధికారులు మాత్రమే ఈరోజు పెద్ద ఎత్తున విచారణ ఎదుర్కొన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభాకర్ రావు నుంచి మొదలుపెట్టుకుంటే రాధాకిషన్ రావు కానీ, భుజంగారావు కానీ, ప్రణీతరావు కానీ, తిరుపతన్న కానీ ఇలా చాలామంది పేర్లు బయటకు వచ్చినాయి. కానీ దీని అందరికీ కారణం వాళ్ళందరూ చెప్తున్న కారణం ఏంటి అంటే ఇది కేవలం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోటే మేము చేశామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ కేసు మరొక మలుపు తిరుగుతుందనేది వాస్తవంగా అందరం కూడా చెప్పుకోవాల్సిన విషయమే. కాకపోతే ఇక కొంచెం సమయం మాత్రమే ఉన్నది. ఆ సమయం లోపల ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళ దోషులు ఎవరు, అందులో పాల్గొన్నది ఎవరు, దానికి కీలక ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనేది క్లియర్గా అందరికీ తెలిసే అవకాశం కనబడతా ఉంది. అయితే దీనిలో ఇంకొక కోణం చెప్పాలి మిత్రులారా, అసలు కేటీఆర్ ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అవుతున్నాడో ఒక్కసారి చెప్పాలి. ఎందుకంటే గతంలో అంటే 2 రోజుల క్రితం దాదాపు అన్ని మీడియా ఛానళ్ళకు కూడా ఆయన లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. అయితే ఆ తర్వాత నిన్న చూడండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా సిరిసిల్ల ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మహేందర్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇమీడియట్ వాళ్ళకు కూడా నోటీస్ పంపిస్తానని చెప్పేసి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. నేను ఒకటే అడుగుతున్నాను, కేటీఆర్ సిగ్గు శరం ఉంటే నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవే అయితే నువ్వు నీ ఒంట్లో వారేది తెలంగాణ రక్తమే అయితే నువ్వు ఈరోజు గతంలో 10 సంవత్సరాల్లో నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినవా చేయలేదా ఒప్పుకో, దాన్ని ఏదో చెప్పు క్లియర్గా. ఫోన్ ట్యాపింగ్పై కనీస వివరణ ఇవ్వకుండా ఈరోజు ఏం చెప్తా ఉన్నాడు, ఇష్టారీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, దొంగ ఒప్పుకున్నాడు కదా, చేస్తే చేసినొచ్చు ఒకరు ఇద్దరు లంగలే దొంగలే అని చెప్పేసి అన్నాడు. అంటే మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పేసి ఆయన క్లియర్గా ఒప్పుకున్నాడు కదా, ఇంకేం మాట్లాడతావా? సిగ్గుశరం ఉందా కేటీఆర్ నీకు? ఆల్రెడీ ఒప్పుకున్నావు ఫోన్ ట్యాపింగ్ చేసిన అని చెప్పేసి ఆల్రెడీ ఒప్పుకున్నాక కూడా ఇంకా నేను లీగల్ నోటీస్ పంపిస్తా, ఆ నోటీస్ పంపిస్తా, ఈ నోటీస్ పంపిస్తా అని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తున్నావా? ఎవడరా బెదిరేది నీకు? ఎవడరా నీకు బెదిరేది? నీ అధికారంలో మంది మాగదులు పోలీస్ డిపార్ట్మెంట్ నీ కన్సర్నల్లో ఉన్న పని చేసినప్పుడే మాలాంటలో భయపడలేదురా బిడ్డ. నువ్వేంద్రా బీకేది మాది? సిగ్గుండాలే. లీగల్ నోటీస్ అనుకుంటా అవి అనుకుంటే పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎవడు భయపడతా అనుకున్నావు? మా బొచ్చు మా ఎంట్రిక కూడా వీకలేవురా నువ్వు ఈడియట్. కొంచెం బుద్ధి వేసుకో ఇప్పటికైనా. ఆ పిచ్చిలేసినట్టు నీకు, ఆ పిచ్చిలేసి ఎర్రలేసి ఎర్రగడ్డ హాస్పిటల్లో రేపావో జాయిన్ అయ్యేటట్టున్నావు. నేను అదే అన్నాను. ఒక మిత్రుడు ఫోన్ చేసి నాకు వాస్తవంగా ఏమన్నానంటే, అన్న నువ్వు వానికి పిచ్చి పట్టిందని చెప్పి ఎందుకు చెప్తా ఉన్నావు? రేపు ఆ పిచ్చి పట్టింది అనేటువంటి దాంట్లో వాడు రిలాక్సేషన్ వస్తుంది ఆ విచారణ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. నాకు నవ్వాలా ఏడాలి అర్థం కావట్లే. నిజంగా కూడా వాడికి పిచ్చి పట్టింది వాస్తవం కూడా. రేపు ఏం చేస్తారంటే విచారణలో కూడా ఈయనకి పిచ్చి పట్టింది